ఇది మహాదేవుని పరమ భక్తురాలి కథ. ఆమె దేవుడిని తన భర్తగా అంగీకరించి ఆ దైవిక ప్రేమను నెరవేర్చుకోవడానికి ప్రపంచంలోని ప్రతి నియమాన్ని, ప్రతి బంధాన్ని మరియు ప్రతి వస్త్రాన్ని త్యజించింది. ఇది 12వ శతాబ్దానికి చెందిన గొప్ప సాధువు అక్క మహాదేవి కథ. కర్ణాటకలో జన్మించిన మహాదేవి చిన్నప్పటినుంచి మహాదేవుడిని తన ఏకైక భర్తగా అంగీకరించింది. ఆమె అతన్ని ప్రేమగా చెన్న మల్లికార్జున అని పిలిచింది. కాని విధి ఆమె అచంచల భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుంది. ఆ ప్రాంత రాజు కౌశికుడు మహాదేవి అందానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాజు ఆమె తల్లిదండ్రులను చెరసాలలో వేసినప్పుడు మహాదేవి తన కుటుంబాన్ని రక్షించవలసి వచ్చింది. వివాహానికి అంగీకరించింది. కాని ఆమె రాజు ముందు 3 కఠినమైన షరతులు ఉంచింది. దాని సారాంశమేమిటంటే అతను ఆమెకు మరియు ఆమె ప్రియమైన చెన్నమల్లికార్జునకు మధ్య ఎప్పటికీ రాడు. కాని ప్రాపంచిక రాజు ఆమె భక్తి యొక్క లోతును అర్థం చేసుకోలేకపోయాడు. అతను ఈ షరతులను పదే పదే ఉల్లంఘించి ఆమె భక్తి మార్గాన్ని అడ్డుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత చరిత్రలో చెక్కబడిన తిరుగుబాటు క్షణం వచ్చింది. మహాదేవి రాజభవనం నుండి బయల్దేరాలని నిర్ణయించుకున్నప్పుడు రాజు ఆమెను నిండు సభ ముందు అవమానించాడు. నువ్వు ధరించిన బట్టలు, నగలు కూడా నేనే ఇచ్చాను అని ఎగతాళి చేశాడు. ఆ ఒక్క క్షణంలో మహాదేవి ఆ దుస్తులను మాత్రమే కాకుండా సమాజం యొక్క తప్పుడు అవమానాన్ని మరియు ప్రతి ప్రాపంచిక బంధాన్ని కూడా త్యజించింది. ఆమె తన దుస్తులను పూర్తి సభ ముందు తీసేసింది. మరియు ఆమె మందపాటి, పొడవాటి జుట్టు ఆమెకు ఏకైక కవచంగా మారింది. దీని తర్వాత ఆమె ఆ కాలంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశమైన అనుభవ మంటపానికి చేరుకుంది. అక్కడ ఆలం ప్రభు వంటి గొప్ప సాధువులు ఆమె జ్ఞానాన్ని, త్యజించడాన్ని మరియు భక్తిని కఠినంగా పరీక్షించారు. మహాదేవి తన అనర్గళమైన సమాధానాలతో వారందరినీ మౌనంగా వదిలివేసింది. మరియు ఆమె ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చూసి ఆ గొప్ప సాధువులు గౌరవంగా ఆమెకు అక్క అనే బిరుదును ఇచ్చారు, అంటే అక్క. చివరకు ఆమె చివరి ప్రయాణంలో ఆమె శ్రీశైలంలోని పవిత్ర అరటిగలవులకు వెళ్ళింది. అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తూ ఆమె తన ప్రియమైన చెన్నమల్లికార్జున జ్యోతిర్లింగంలో శాశ్వతంగా విలీనమయ్యింది. మీరాబాయి తన కృష్ణుడిలో విలీనమైనట్లే. ఆ గొప్ప భక్తురాలు అక్క మహాదేవి గౌరవార్థం మరియు ఆమె ప్రభువు మనకు బోధించేది నిజమైన భక్తి అన్ని సామాజిక అడ్డంకులను అధిగమిస్తుందని. దయచేసి వ్యాఖ్యలలో జై చెన్నామల్లికార్జున అని వ్రాయండి.